హాయ్ హలో నమస్తే వనక్కం ఆదాబ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జస్ట్ వాచ్ మోర్ అఫీషియల్. నేను ఈ వ్లాగ్లో స్నేహబంధం గురించి చెప్పబోతున్నా. అదేనండి, ఫ్రెండ్షిప్ కోసం. మన ఆటపాటల్లోనే కాదు, మన జీవితంలోని ఆటుపోట్లలో తోడుండేవారే నిజమైన స్నేహితులు. ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా తిరిగి ఏకమై పయనాన్ని సాగించే బంధమే స్నేహబంధం. స్నేహం అంటే మన భుజంపై చేయి వేసి మాట్లాడడం కాదు, మన కష్ట సమయాలలో భుజం తట్టి నేనున్నానని చెప్పటం. కులమత భేదం చూడనిది, పేద ధనిక భేదం లేనిది, బంధుత్వం కన్నా గొప్పది స్నేహం ఒక్కటే. ఏ విషయాన్నైనా నిష్కోచంగా నిర్భయంగా పంచుకోగలిగేది మన స్నేహితుల దగ్గర మాత్రమే. షరతులు లేకుండా నీతో ఉండేది, ఏమీ ఆశించకుండా నీ మంచిని కోరేది మీ స్నేహితులు మాత్రమే. ఒకరి నచ్చితే చేసేది లవ్, అలానే ఒకరిని మనం నమ్మితే చేసేది స్నేహం. సూర్యుడు పడమట ఉదయిస్తాడనేది ఎంత అబద్ధమో, చంద్రుడు పగటిపూట ఉదయిస్తాడనేది అంతే అబద్ధం. అలాగే ఒక్క మాటతో ఒక్క గొడవతో స్నేహాన్ని విడగొడుతుందనేది అంతే అబద్ధం. అలా విడిపోయేది నిజమైన స్నేహమే కాదు. మనకి నచ్చినట్టు ఉంటే ఎవ్వరూ మనతో ఉండరంటారు, కానీ నిజమైన స్నేహితుడు మనతో ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉంటారు. మనకి అమ్మ నాన్నను బంధువులను నిర్ణయించేది ఆ భగవంతుడైతే, మన మంచి స్నేహితులను మాత్రం మనమే నిర్ణయించుకుంటాం. చివరిగా స్నేహం అంటే ఆడుకోవడం కాదు, ఆదుకోవడం. అలానే స్నేహం అంటే వాడుకోవడం కాదు, వదులుకోకపోవడం. స్నేహం విలువ తెలిసిన వాళ్ళు ఎప్పుడూ దూరం చేసుకోరు, అలాగే తెలియని వాళ్ళు అసలు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. అండ్ ఫైనలీ, cheers to our friendship, and we can proudly say that this channel is run by two best friends. సో మీకు మీ లైఫ్లో ఇలాంటి బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జస్ట్ వాచ్ మోర్ అఫీషియల్. See you all in the next vlogs.